ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ చాలా మోసం చేశారు. మొన్న రీసెంట్ గా డిఎస్సీని కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ చేసి స్పోర్ట్స్ కోటాలో పేకాట వ్యాపారాలకి పిలిచి పిల్లనిచ్చినట్టుగా సీట్ ఇవ్వడం జరిగింది. ఇలాగా నిరుద్యోగులతో ఆడుకోవడం జరుగుతుందండి. అలా అంతేకాకుండా 22 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 22 నెలల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పారండి. అంతేకాకుండా దానికి మన పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఆ బ్యాంకులను పచ్చ జెండా నేతలకి ఇచ్చి ఇంటింటా పంచిపెట్టడం కూడా జరిగిందండి. ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టి యువతకి గ్యాలం వేసి తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సింహాసనం మీద కూర్చున్న తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దురదృష్టకరంగా భావిస్తున్నామండి. ఈ రోజు నిరుద్యోగులందరూ కలిసి ఇలా రోడ్డుకు బైఠాయించిన దుస్థితి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో అన్నాయా? ఈ రోజు సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి తేడా ఏంటంటే మీరు మహిళగా ఏమన్నా ఆయన ఇచ్చిన ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చినవి కాకుండా హామీలు ఇవ్వనివి కూడా ఆయన ఇవ్వడం జరిగిందండి. నెలకు అసలు ఆయన ఇచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6,31,310 ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పినట్టుగానే చేసి 6 నెలలు తిరగకుండానే 1.34 lakhs గ్రామ వార్డు సచివాలయాలు కూడా నిర్మించారండి. ఈ పరిపాలనలో మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గ్రామ వార్డుని స్వర్ణ వార్డుగా మార్చి ఉద్యోగాలకు తావత్తు లేకుండా ఉద్యోగులకు నిరుద్యోగులుగా మార్చి ఈ రోజు బయట రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చారండి. చెప్పిన ప్రతి మాట కూడా అందులో ప్రతి దాంట్లో కూడా మోసం అయితే మాత్రం ఉందండి. దేన్ని కూడా ఆయన ఇచ్చిన హామీ దేన్ని కూడా అమలుపరచకపోవడం మా దురదృష్టకరం అండి. కన్నబాబు గారు చెప్పాలంటే ఈ రోజు మహిళల పట్ల మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే కారణం కురసాల కన్నబాబు గారండి. 50% రిజర్వేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రథమ స్థానం ఇస్తే వెనకుండి నడిపించిన ఏకైక నాయకుడు మా కురసాల కన్నబాబు గారండి. ఆయన్ని ఖచ్చితంగా మేమందరం మహిళలందరం కలిసి ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో కురసాల కన్నబాబు గారిని గెలిపించుకుంటాం. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎం గా మేము సింహాసనం ఎక్కించి ఆయన మేము ఏదైతే కోల్పోయామో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అదే పాపాన్ని మేము మోయకుండా మేము ఆయన ద్వారా ఏదైతే పొందామో అదే పొందాలని మేము ఆశిస్తున్నామండి.